ఏ పార్టీలో ఉన్నది అనేది ఇప్పుడు ఆ స్పీకర్ తెలుచాలి కదా. సార్ మీరు చాలా టెక్నికల్ గా మాట్లాడిల్లు. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అన్నారు. ఇప్పుడు మేము డిసైడ్ చేసుకోలేకున్నాం, అందుకే ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఫస్ట్ పాయింట్, చాలా అంటే మీ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆ ముచ్చట చెప్పిండు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంలో ఉంటాడు, కలిసి పనిచేస్తాడు. ఓకే సరే, 8 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం అనేది వాళ్ళకు సమాధానం ఇచ్చింది. మీరు ఇంకా ఇవ్వలేదు, మీరును ఇంకా దానం నాగేంద్ర మేబీ ఇద్దరు ఇవ్వలేదు. ఏమో అన్నా మాకు తెలియదు కదా ముచ్చట, ఇక అది ఇచ్చింది ఎవరు, మీరైతే ఇవ్వలేదని చెప్పిండ్రు. సో ఇచ్చే సమాధానములా ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు స్పీకర్ కనుక ఇక లేదు ఇక ముచ్చట తప్పేటట్టు లేదంటే మీరు రాజీనామా చేసి ప్రజల్లో తేల్చుకున్నారా? ఎందుకంటే కడియం చేయరు అన్నట్టు అది ఒక ఏమంటారు దాన్ని, ఐకానిక్ వరంగల్ జిల్లాల మాట పడడు అనేది లెక్క. మరి చెప్పండి, ప్రజలలో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు ఎట్లా? నేను ముందే చెప్తే మజా ఏముంటుంది? దాని కొరకు నువ్వు కొంచెం వెయిట్ చేయాలి. దాని కూడా దాని మజా ఉండాలి, దాని మసాలా ఉండాలి, దానికి సగంలో ఉండాలి. కానీ అల్టిమేట్ గా చివరిగా మీరు అనుకున్న కడియం శ్రేణి ఐకాన్ గానే ఉంటాడు.